సోల్జర్స్ చనిపోతున్నారు. అక్రాస్ ది 14 కంట్రీలు, గల్ఫ్ కంట్రీస్లో 14లో కూడా ఒక 100 మంది సివిలియన్ చనిపోయారు. ఇప్పటివరకు ఎక్కువగా ఆస్తి నష్టం అమెరికాకి, ఇజ్రాయెల్కే సంబంధించింది. అమెరికాకే $1.1 బిలియన్ విలువైన ఒక ట్యాంకరు, ఒక రాడార్ స్టేషన్ కోల్పోయింది. 4 యుద్ధ విమానాలు కూడా కోల్పోవడం జరిగిందనమాట. కాబట్టి ఎక్కువ ఫైనాన్షియల్ నష్టం ఇటు అమెరికాకి, ఇజ్రాయెల్కి చెందింది. ఎక్కువ ఆస్తి నష్టం గల్ఫ్ దేశాలకి చెందింది. ఇప్పుడు గల్ఫ్ దేశాలు అసలు అమెరికాకి ఆశ్రయం ఇవ్వడమే తప్ప అన్నట్టు ఒక ఆలోచన అక్కడ పడింది. ఎందుకంటే యుఏఈలో అత్యధిక ధనవంతుడు, గల్ఫ్లోనే బిలియనీర్ అయిన ఒక వ్యాపారవేత్త అమెరికాకి వ్యతిరేకంగా గొంతు విప్పడం, ఇది అక్కడ ఉన్న పబ్లిక్ ఒపీనియన్కి ఒక ప్రతిబింబం అని అనుకుంటున్నారు. అమెరికా ఎయిర్ బేస్లకు ఇవ్వడం తప్పు, అమెరికా మా ఏరియాలో యుద్ధాన్ని ప్రారంభించింది, ఇది చాలా చాలా తప్పు అంటూ బిలియనీర్ మాట్లాడాడు. అంటే ఇరాన్కి సపోర్ట్, పబ్లిక్ ఒపీనియన్ పెరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ ఏంటంటే తన రక్షణకి రంగంలో దిగింది తప్పితే అమెరికా ఈ దాడికి పాల్పడిందని ఒక ఒపీనియన్ ఇస్లామిక్ కంట్రీస్లో వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఫ్రైడే ప్రేయర్స్ అనేవి ఇరాన్లో చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయని తెలుస్తుంది. ఈ ఫ్రైడే అంటే ఎస్టర్డే 7వ రోజులో ఈ ఫ్రైడే ప్రేయర్స్ రంజాన్ మాసం నడుస్తుంది కాబట్టి ప్రజల్లో ఒక రకమైన చర్చకు దారితీసింది. అక్రాస్ 200 కంట్రీస్లో ఉన్న ముస్లిమ్స్కి ఎక్కడ చూసినా ఇరాన్ అని ఒక చర్చ అనేది ఈ ఫ్రైడే ప్రేయర్స్ రంజాన్ మాసానికి అనుకూలంగా జరిగింది. ఇది అమెరికా, ఇజ్రాయెల్కి చాలా వ్యతిరేకమైన పవనాలను వీయబోతుంది వచ్చే వారంలో 8వ రోజు నుంచి అని తెలుస్తుంది. ఇరాన్ ఎక్కడ తగ్గడం లేదు.